హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా హెల్తీగా ఉండే గుజరాతీ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి టిఫిన్ పిండి లేనప్పుడు, లేదంటే ఇడ్లీ దోశతో తిని బోర్ కొడితే ఇలా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేసుకోండి. చాలా చాలా రుచిగా ఉంటుందండి. అప్పటికప్పుడు ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. రుచి సూపర్గా ఉంటుందండి. ఇలా చేసిన బ్రేక్ఫాస్ట్ మనం రుచి చూస్తే 1-2తో అస్సలాగరండి, అంత బాగుంటుంది. ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే టిఫిన్ కాకుండా అప్పుడప్పుడు ఇలా హెల్తీగా చేసుకోండి, చాలా బాగుంటుందండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా ఈజీ టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో అన్ని కొలతలు ఒకదాంతో తీసుకోవాలండి. 1 కప్పు పెసరపప్పు తీసుకున్నానండి. ఈ పెసరపప్పును ముందుగా శుభ్రంగా ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. ఇక్కడ నేను తొందరగా నానడానికి, అప్పటికప్పుడు చేసుకోవడానికి ఇక్కడ నేను వేడి వాటర్ని వేసుకుంటున్నానండి. ఇలా వేడి వాటర్ వేసుకొని 10 నిమిషాలు ఉంచుకుంటే తొందరగా నానిపోతుందండి పప్పు అనేది. ఇప్పుడు మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి ఒక 10 నిమిషాల పాటు. 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి, పప్పు అనేది బాగా నానిందండి. ఇప్పుడు దీంట్లో నుంచి వాటర్ తీసేసుకోవాలి మొత్తం. చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో. ఇప్పుడు వాటర్ మొత్తం వంపేసి మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి పప్పునైతే. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. 1 ఇంచ్ అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఒక పచ్చిమిరపకాయ వేసుకోవాలి. ఒక 4-5 వెల్లుల్లి వేసుకోవాలండి, పొట్టు తీసేసుకొని. చాలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పప్పుని మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. చాలా ఈజీగా హెల్తీగా చేసుకోవచ్చండి. బ్రేక్ఫాస్ట్ అయితే చాలా ఈజీగా అండి. ఎలాంటి టిఫిన్ పిండి లేనప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి. దీంట్లో 1/2 కప్పు దాకా సోరకాయ వేసుకోవాలండి, తురిమి వేసుకోవాలి. ఒక క్యారెట్ని కూడా సన్నగా ఇలా తురిమి వేసుకోవాలండి. వెజిటేబుల్స్ తినని పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చక్కగా చాలా ఇష్టంగా తింటారు. ఒక 1/2 కప్పు దాకా ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 2-3 టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలండి. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి అనేది మరీ గట్టిగా కాకుండా పల్చగా కాకుండా కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకోవడం వల్ల మనకు బ్రేక్ఫాస్ట్కి మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలండి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఎక్కువ కావాలంటే ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లో గరం మసాలా వేసుకోవాలండి. ఒక 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా వేసుకోవాలి. దీంట్లో ఎక్కువ స్పైసెస్ అనేవి యాడ్ చేసుకోవద్దండి. చాలా తక్కువ మసాలాతో ఇలా మనం బ్రేక్ఫాస్ట్ని చేసుకోవచ్చండి. చాలా హెల్తీగా ఉండే బ్రేక్ఫాస్ట్ అండి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడి అయినా వేసుకోవచ్చు, లేదంటే ధనియాల పొడి అయినా వేసుకోవచ్చండి. వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీరు గరం మసాలా వేయకపోయినా కూడా చేసుకున్నా కానీ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 కప్పు దాకా వాటర్ వేసుకోవాలండి. చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉండాలండి. బ్యాటర్ అనేది మరీ పల్చగా ఉండొద్దు. ఇప్పుడు దీంట్లో మంచి ఫ్లేవర్ కోసం ఒక 1/2 కప్పు దాకా శనగపిండి వేసుకోవాలండి. శనగపిండి వేసుకోవడం వల్ల బ్రేక్ఫాస్ట్కి ఫ్లేవర్ ఇంకా టేస్ట్ చాలా బాగా వస్తుంది. 1/2 కప్పు దాకా సూజీ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ వేసుకోవాలండి. వేసుకోవడం వల్ల పైన లేయర్ అనేది క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇలా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, బ్యాటర్ అనేది మళ్ళీ కాస్త గట్టిగా అయిందండి. దీంట్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. చూసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఎక్కువ వాటర్ వేసినా కూడా పల్చగా అయిపోతుందండి. ఇప్పుడు మనం దీంట్లో
ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి బేకింగ్ సోడా పావు టీ స్పూన్ వేసుకోవాలండి, అంతకంటే ఎక్కువ అవసరం ఉండదు. ఈ సోడా అనేది మంచిగా యాక్టివేట్ అవ్వడానికి పావు టీ స్పూన్ దాకా లెమన్ని పిండుకోవాలండి. ఇలా పిండుకోవడం వల్ల యాక్టివేట్ అయ్యి లోపల వరకు స్పాంజీగా వస్తుందండి బ్రేక్ఫాస్ట్ అనేది. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మందంగా ఉన్న కడాయిని స్టవ్ మీద పెట్టుకొని బాగా వేడి చేసుకున్న తర్వాత ఒక 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని దీంట్లో కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. మళ్ళీ దీంట్లో కొద్దిగా నువ్వులు వేసుకోవాలండి. నువ్వులు యాడ్ చేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. ఇప్పుడు ఒక ఎండుమిరపకాయని ఇలా తుంచి వేసుకోవాలి. కొద్దిగా ఒక 4-5 దాకా కరివేపాకు ఆకులు వేసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ పైన లేయర్ అండి, ఇలా వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం దీంట్లో బ్యాటర్ వేసుకోవాలండి. వేసుకొని మరీ లావుగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా కాస్త లావుగా ఉంటుందండి. మరీ ఎక్కువ లావుగా వేసుకున్నారంటే లోపల పచ్చిగా ఉంటుంది. మంటను లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే కాల్చుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో కూడా ఉంచొద్దు, లో ఫ్లేమ్లోనే ఉంచాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఉడికించుకోవాలి. పైన తడి ఆరే వరకు ఉడికించాలండి. ఇట్లా పైన తడి ఆరిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ఇలా ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా ఫ్రై అవ్వాలండి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇలా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 by 1 వేసుకోవాలండి. ఆయిల్ వేసుకోవాలి, మళ్ళీ కరివేపాకు, ఇలా నువ్వులు, మళ్ళీ ఆవాలు వేసుకొని ఇలా బ్రేక్ఫాస్ట్ వేసుకోవాలి. పిండి వేసుకొని రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలండి. నేను ఇక్కడ చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నాను. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేయాలనిపిస్తాయండి, అంత టేస్టీగా ఉంటాయండి. పిల్లలైతే చూడగానే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయో అంత టేస్టీగా చాలా బాగుంటుందండి. ఎలాంటి చట్నీ లేకపోయినా కానీ ఒట్టిగా తిన్నా కానీ సూపర్గా ఉంటుంది. నేనైతే ఇక్కడ కరివేపాకు నిల్వ పచ్చడి చేశానండి, దాంతో సర్వ్ చేస్తున్నాను. రుచి సూపర్గా ఉందండి. కావాలంటే దాని వీడియో కూడా మన ఛానల్లో ఉంది, వెళ్ళి మీరు చెక్ చేయొచ్చండి టైం ఉంటే. చాలా ఈజీగా టేస్టీగా ఉండే ఈ బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. మీకు ఇక్కడ ఒక తుంచి చూపిస్తాను చూడండి, ఎంత బాగా వచ్చిందో, క్రిస్పీగా సాఫ్ట్గా. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరొకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.